అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. కాలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, మమితా బైజు వీళ్ళిద్దరి కాంబినేషన్లో కరా మూవీ అయితే రిలీజ్కి సిద్ధంగా ఉంది అనమాట. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో కరా మూవీ అయితే రాబోతుంది. అండ్ విఘ్నేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు అండ్ గణేష్ గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ మూవీ చాలా ఇప్పుడు వరకు చూసిన ధనుష్ వేరే, ఇప్పుడు చూస్తున్న ధనుష్ వేరే అనిపించేలాగా ఉందన్నమాట ట్రైలర్ అయితే. సో ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ అవ్వబోతుంది, మన ముందరికి రాబోతుంది ఈ మూవీ ధనుష్ అండ్ మమితా బైజు కాంబినేషన్లో. అండ్ ఈ మూవీ కంప్లీట్ డార్క్ థ్రిల్లర్ జోనర్లో ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. ఆ ట్రైలర్ కూడా చాలా రా అండ్ ఇంటెన్స్గా ఉంది. అండ్ ఏప్రిల్ 30నే రిలీజ్ ఉంది కాబట్టి ఆల్రెడీ మూవీ యూనిట్ మొత్తం మూవీ టీం అందరూ కూడా ప్రమోషన్స్కి స్టార్ట్ అయిపోయారు. అండ్ ఆ ప్రమోషన్స్లో భాగంగానే ట్రైలర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ ట్రైలర్లో ఒక డైలాగ్ మాత్రం చాలా బాగుంది. పాపమో పుణ్యమో ఎవడు నాటింది వాడే నరికేయాలి, నా విత్తనం కోతకొచ్చింది. సో అంతకంటే ముందు నేను చేసింది తప్పు కాదు, నేను ప్రూవ్ చేసుకోవాలి, అందరూ నా పేరు కరస్వామి, అందరూ కరా అని పిలుస్తారు అని చెప్పేసి ఒక డైలాగ్ ప్లే చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ డైలాగ్ విన్న తర్వాత కంప్లీట్గా ఆ మూవీలో ధనుష్ క్యారెక్టర్ ఎంత రా ఇంటెన్స్, ఎంత పవర్ఫుల్గా ఉందో చూపించడం జరిగింది. అండ్ 4000 మూవీ డైరెక్టర్ మళ్ళీ ఈ మూవీని డైరెక్ట్ చేయడం కూడా అదే విధంగా స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో చూద్దాం, ఏప్రిల్ 30న ఈ మూవీ కరా మూవీ అయితే మన ముందుకు రాబోతుంది మమితా బైజు అండ్ మన ధనుష్ కాంబినేషన్లో. నెక్స్ట్ ధనుష్ చేతిలో హ్యాండ్ఫుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే డార్క్ థ్రిల్లర్ జోనర్లో డైరెక్ట్ చేసిన మూవీ కరా మూవీ అయితే మన ముందుకి రాబోతుంది. అండ్ ఈ మూవీ రిలీజ్ చేసే భాగంలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. అండ్ ఏప్రిల్ 30న ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో ఏప్రిల్ 30న ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్ ఈ మూవీ ఇప్పుడు వరకు చూసిన ధనుష్ మూవీస్ వేరేలాగా, ఈ మూవీ వేరేలాగా అనిపిస్తుంది. ఆ డార్క్ థ్రిల్లర్ ఆ జోనర్లో ధనుష్ని ఆ యాంగిల్లో ఎక్స్పెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి సో చూద్దాం మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. ఇప్పటికైతే ఈ మూవీ పైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏప్రిల్ 30న ఈ మూవీ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనేది ఆ రోజు తెలుసుకుందాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.